నమస్కారం. జేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో రహదారులను కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైనం. పట్టణంలోని వడ్డీగూడ రహదారిని ఆనుకుని ఉన్న 16 అడుగుల రోడ్డులో 6 భవనాలలో గడిచిన 23 సంవత్సరాల నుండి 20 కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. ఆ రహదారిని పెనుమత్స సత్యనారాయణరాజు వారి కుటుంబ సభ్యులు ఇటీవల అమలాపురం రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ పత్రాలతో వారు ఆ రోడ్డులో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులను ఆ రోడ్డు గుండా మార్గం లేదంటూ వారిని అడ్డుకుంటున్నారని బాధితులు భువనగిరి రాము, రాయవరపు వసుధ, సుగ్గు గోపి, పి సుబ్బారెడ్డి, ఆకి రామకృష్ణ, డిఎస్ఎన్ రెడ్డి తెలిపారు. మేము నిర్మించిన భవనాలకు మున్సిపల్ అధికారులు అన్ని అనుమతులు ఇచ్చారని, గత 20 సంవత్సరాల నుండి చెల్లిస్తున్నామని, మా రోడ్లో గ్యాస్ పైప్ లైన్ డ్రైనేజ్ సౌకర్యం కూడా ఉందని బాధితులు తెలిపారు. అటువంటి రోడ్డును రిజిస్ట్రేషన్ చేశారో మాకు తెలియట్లేదని వారు వాపోయారు. ఈ రిజిస్ట్రేషన్ చేయించుకున్న పెనుమచ్చ కుటుంబీకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. న్యాయం జరగకపోతే దీనిపై జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి కంప్లైంట్ చేస్తామని అన్నారు. రహదారి కూడా రిజిస్ట్రేషన్ లో ఆ దారి గుండా వెళ్లే గృహస్థులు ఆందోళన. అమలాపురం పట్టణం 17వ వార్డులో ఇంటికి వెళ్లేందుకు దారి కల్పించాలని నినాదాలు. ఇప్పటికే మున్సిపల్ అధికారులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోలేదని ఆరోపణ. స్థానం కొనుగోలు చేసిన పెనుమత్స సత్యనారాయణరాజు కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని రాయవరపు వసుధ, భువనగిరి రాము, సుగ్గు గోపి, పి సుబ్బారెడ్డి, ఆకి రామకృష్ణ, డిఎస్ఎన్ రెడ్డి, రాళ్లపల్లి సావిత్రమ్మ కోరారు. మేము అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకోవట్లేదండి. అధికారులు మున్సిపల్ ఆఫీసర్ గారికి చెప్పాం, కమిషనర్ గారికి చెప్పాం, అయినా సరే ఎవరు వచ్చి చూడట్లేదు ఇక్కడ. కనీసం ఆయన ఒక రోజు పోలీసులతో వచ్చి బెదిరించడానికి ట్రై చేస్తున్నారండి. ఆయన ఇది చాలా విరుద్ధం. అసలు ఇక్కడ కరెంట్ పోల్స్ ఉన్నాయి, గ్యాస్ లైన్ ఉంది, మొన్న వచ్చి అన్ని బద్దలు కొట్టేసి వెళ్ళిపోయాడండి ఆయన. అసలు ఇది అంత అన్యాయం. అధికారులు ఇప్పటికైనా స్పందించాలని మేము కోరుకుంటున్నాం అండి. మేము ఈ ఏరియాలో 27 సంవత్సరాలుగా ఉంటున్నాం సార్. 1997లో మేము ఇక్కడ ఇంటి స్థలాలు కొనుక్కున్నాము. ఇప్పుడు 27 సంవత్సరాలు మేము ఇక్కడ ఉన్నాక ఇప్పుడు కొత్తగా ఎవరో పెనుమత్స సత్యనారాయణరాజు అనే ఒక అతను వచ్చి మేము ఈ స్థలం కొనుక్కున్నాము, ఈ రోడ్డు కొనుక్కున్నాము, ఇక్కడ గోడలు కడతాము అడ్డంగా మీ ఇంటికి, ఇది మా స్థలం, ఇక్కడ మేము షెడ్లు వేసుకుంటాము, ఏదో బిజినెస్ చేసుకుంటాము అని అంటున్నాడు సార్. మేము 2003లో ఈ సైట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు 27 సంవత్సరాలు అయింది. 2020లో మళ్ళీ పైన 2 ఫ్లోర్లు వేసుకున్నప్పుడు మున్సిపాలిటీలో రోడ్డు రాయించుకున్నాం. ఇది 16 అడుగుల రోడ్డు సార్. మా దగ్గర రోడ్డు పర్మిషన్ కూడా ఉంది మున్సిపాలిటీ నుంచి. ప్రాపర్టీ ట్యాక్స్లు, మున్సిపల్ ట్యాక్స్లు అన్నీ కట్టాం మేము ఇన్నేళ్లగా. ఎవరు వచ్చి ఇది మా రోడ్డు మా స్థలం అన్న వాళ్ళు ఇప్పుడు వచ్చి 27 సంవత్సరాల తర్వాత ఇది మాదని ఎవరో వెనకాతల నుంచి నడిపించి ఈ పెనుమత్స సత్యనారాయణరాజు అనే అతనికి అమ్మేశాడు. ఇక్కడ లేడీస్ అది ఇబ్బంది పెడుతున్నాడు సార్. వచ్చి ఎవరినో తీసుకొచ్చి ఇవన్నీ పైప్ లైన్స్ అవన్నీ పీకించి మాకు అక్కడ వెనకాల వాటర్ చూడండి సార్. ఆ రోడ్ అంతా వాటర్ నిండిపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నాం. లేడీస్ అందరూ భయపడుతున్నారు. డ్రైనేజ్ అంతా మూసేసాడు. ఇది నా రోడ్డు నా స్థలం అంటున్నారు రోజు వచ్చి. మా దగ్గర అయితే మున్సిపల్ పేపర్స్ ఉన్నాయి సార్, ప్లాన్ అప్రూవల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇక్కడ ఉన్న అందరికి అపార్ట్మెంట్ కి ఉన్నాయి, బిల్డింగ్స్ కి ఉన్నాయి. మరి ఇన్నేళ్ళు 27 సంవత్సరాలుగా ఎవరు రాంది ఇప్పుడు కొత్తగా ఎవరు వెనకాతల నుంచి ప్రేరేపించారని వచ్చి కొంటాడు సార్ ఈ స్థలాన్ని. ఆ వెనకాతలు ఉన్న వాళ్ళు తెలియదు, ఏమీ తెలియదు. అసలు ఏ సర్వే నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు సార్ స్థలాన్ని, రోడ్ని? ఆ సర్వే నెంబర్లు అవన్నీ మాకు కావాలి సార్. దేని నుంచి చేసాడో మాకు తెలియదు. మా దగ్గర అయితే మున్సిపాలిటీ కాగితాలు అన్నీ ఉన్నాయి సార్, రోడ్ అప్రూవల్ అన్నీ ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ వాళ్ళే మాకు ఈ పర్మిషన్స్ ఇచ్చారు. 1952 నుంచి మా దగ్గర మదర్ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి సార్. ఈ రోడ్డుని నా స్థలం అని అంటున్నాడు అతను. ఇది కనుక పరిష్కరించకపోతే ఇక్కడ ఎస్పీ గారి లెవెల్లో, కలెక్టర్ లెవెల్లో వెళ్ళి మేము అప్లై చేసుకుంటాం సార్. 17వ వార్డు సంబంధించింది ఇదండి. ఇది 17వ వార్డు వడ్డీగూడను ఆనుకుని ఉన్న ఈ రోడ్డు అండి. ఇది దీంట్లో 6 ఫ్యామిలీలు ఉండి 20 కుటుంబాలు ఉన్నాయండి, 6 బిల్డింగ్లు. ఇది 1952 నుంచి ఇది రోడ్డు కింద ఉన్నదండి. అప్పట్లో ఇది రోడ్లో ఆవులు, రహదారులు వాడుకోవడానికి కింద కొన్నారండి. ఈ రోజున పెనుమత్స సత్యనారాయణ వచ్చి ఈ రోడ్డుని కొన్నానని చెప్పి మా అందరినీ ఇక్కడ భయభ్రాంతులు గురి చేస్తున్నాడండి ఆయన. ఇది మాకు మున్సిపల్ అప్రూవల్ ఇచ్చిందండి. మా ప్లాన్లు అన్నీ ఉన్నాయండి. దీనికి సంబంధించిన కాగితాలు అన్ని రికార్డులు ఉందండి. దాని చేత మాకు తగు న్యాయం చేయమని మేము కోరుతున్నామండి. కరెంట్ గ్యాస్ లైన్ ఉంది, డ్రైనేజ్ పైపులు ఉన్నాయి. నా పేరు భువనగిరి శ్రీరామచంద్రమూర్తి అండి. మేము వడ్డీగూడెం సబ్ రోడ్లో ఉంటున్నామండి. ఇది 20 ఏళ్ళ క్రితం మేము బిల్డింగ్ కొనుక్కున్నామండి ఇక్కడ. అప్పుడు కొన్నప్పుడు ఇది రోడ్డు కింద చూపించారు. ఇది అయినా 1952 నుంచి రోడ్డు కిందే ఉందండి. ఇది
ఇప్పుడు వచ్చి పెన్మల్ సత్యనారాయణ అనే మనిషి వచ్చి ఇప్పుడు నేను కొనుక్కున్నాను ఈ రోడ్డు అని చెప్పి తిరగకూడదని చెప్పి అడుగుతున్నాడు అండి. అధికారులు ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేశారు అతనికి? ఈ రోడ్డు ఉన్నది, ఇందులో కరెంట్ స్తంభాలు ఉన్నాయండి, గ్యాస్ పైప్ లైన్లు ఉన్నాయి, డ్రైనేజ్ ఉన్నది. ఇవన్నీ ఉండగా కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారంట ఆయనకి. ఎన్ఓసి ఇచ్చారని చెప్పి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాడండి. మాకు ఇబ్బంది పెడుతున్నాడు ఇక్కడ. 1952 నుంచి కోటి కింద మార్గాన్ని ఇప్పుడు ఎలా అమ్మారు అన్నది మాకు కావాలండి. ఇది చర్యలు తీసుకోకపోతే ఎస్పీ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేము కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని బట్టి మీరు స్పందించాలని కోరుకుంటున్నాము.